హలో అందరికీ, ప్రైజ్ లార్డ్, హ్యాపీ క్రిస్మస్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు క్రిస్మస్ కదా, ఎంతమంది సెలబ్రేషన్ చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, ఎలా జరిగింది, చర్చ్కి వెళ్ళారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు స్పెషల్ కదా, అందుకని చెప్పేసి నేనైతే మటన్ బిర్యానీ చేశాను అనమాట. నా స్టైల్ ఎలా చేశాను చూపిస్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను మటన్ అయితే ఒక 700 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తీసుకున్నాను. మంచిగా కడిగేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, ఉప్పు, 3 స్పూన్స్ ఏమో కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, గరం మసాలా, దాంతోపాటు మటన్ మసాలా, ఇదేమో జీలకర్ర, ధనియా జీరా పౌడర్ అనమాట, అది కూడా వేసుకొని ఇక్కడ ఇది నేను ఇప్పుడు వేస్తుంది అయితే బిర్యానీ మసాలా అండి. ఇదైతే హాఫ్ అయితే వేసుకున్నాను, హాఫ్ అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట 1 స్పూన్లోకి. ఇక్కడ నేను చూసారా నిమ్మకాయ అండి, నిమ్మకాయ కూడా కొంచెం వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మనకి మసాజ్ ఇచ్చినట్టుగా కలుపుకుంటే మనకి ఏంటంటే ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టి, మసాలా అంతా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే లాస్ట్లో దీనికైతే ఆయిల్ అయితే పట్టించానండి. నేనైతే ఒక దగ్గర ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఉంటుంది ఆయిల్ అనేది. మీకు నచ్చితే దీంట్లో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అని, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు అంత ఫ్లేవర్ అని నచ్చదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదండి. ఇలాగ మంచిగా మసాజ్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని అయితే ఒక మ్యారినేషన్ కోసం ఒక 2 to 3 అవర్స్ వరకు పక్కనైతే పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మనం వంట స్టార్ట్ చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. ఇది దగ్గరగా హాఫ్ కేజీ ఉంటుందండి రైస్ అనేది. దీన్ని మంచిగా వాష్ చేసుకుని దీన్ని కూడా వాటర్ వేసి నానబెట్టుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీలోకి మసాలా అంటే గ్రేవీ కోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ మసాలా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అదేం లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా గ్రేవీ వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోండి, మీకు మంచి గ్రేవీ వస్తుంది. గ్రేవీ సరిపోవట్లేదు అనుకుంటే ఇది మీకు ఒక మంచి టిప్ అనమాట. దీంట్లోకి నేను ఏం చేశానంటే 2 అయితే చిల్లీస్ తీసుకున్నాను, ఒక 2 అయితే టమాటాస్ తీసుకున్నాను, 2 అయితే ఆనియన్స్ తీసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ తీసుకొని మనం రైస్ ఉడికే దాంట్లోకి గరం మసాలా అంతా కూడా అందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని దాంట్లోకి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మంచిగా వస్తుంది అనమాట, పొడిపొళ్ళాడుతూ. దాంతోపాటు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఇది బాగా మరగడానికి టైం పడుతుంది కదా, అది మూత పెట్టి పక్కనైతే మరుగుతూ ఉంటుంది. ఈ లోపలనైతే కుక్కర్లోకి అయితే మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి మటన్ అనేది, దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి మంచిగా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇది ఎక్కువ ఉడకకూడదండి, కొంచెం ఒక 70% 80% ఉడకపెచ్చుకోవాలన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే ఒక 3 విజిల్స్కి అయితే పెట్టాను. మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోండి. ఈ లోపల నాకైతే రైస్ కూడా అంటే వాటర్ కూడా మంచిగా మరిగిపోయినాయి. దీంట్లోకి అయితే రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఉప్పు చూసుకోండి, ఇక్కడ మనకు ఉప్పు టేస్ట్ చేస్తే ఉప్పగా అనిపించాలి. అలాగైతే రైస్లో కూడా మంచిగా పట్టి మంచిగా ఈవెన్గా మనకి ఉప్పు అనేది సరిపోతుంది అనమాట. ఇది ఒక నేను 90-95% వరకు ఉడకనిచ్చుకొని దీన్ని అయితే మంచిగా ఉంచేసుకొని ఒక దాంట్లోకి అయితే తీసేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను రైస్ అంతాని. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పెద్ద గిన్నె అయితే పెట్టుకోండి, అంటే మీ సరిపోయేంత గిన్నె అయితే పెట్టుకొని దీంట్లోకి అయితే ఆయిల్ దాంతోపాటు గీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలాగే యాడ్ చేసుకుని ఇది వేడెక్కిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, దాని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుని ఇది మంచిగా ఉడకాలన్నమాట. ఎలా అంటే ఆయిల్ బయటకు వచ్చేంతవరకు సపరేట్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచిగా సపరేట్ అయింది. ఇలా సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది వేయడం వల్ల మనం ఇలా మిక్సీ చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, మంచి గ్రేవీ వస్తుంది అనమాట. దీంట్లోకి అయితే మంచిగా పొడిగా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఈ లోపల అయితే నాకు మంచిగా ఉడికిపోయింది అనమాట మటన్ అనేది. దీంట్లోకి అయితే కర్రీలోకి అంటే మసాలాలోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట.
మటన్ అనేది వాటర్ లేకోకుండా నేను యాడ్ చేసుకున్నాను, చూస్తున్నారా మీకు, అందుకనే చూపిస్తున్నాను. ఇలాగైతే యాడ్ చేసుకున్న వాటర్ అయితే కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వేసేసుకోండి. కొంచెం ఉంచాను ఇక్కడ, ఎందుకంటే మీకు లాస్ట్లో చూపిస్తాను, చూస్తూ ఉంటే అర్థమవుతుంది మీకు ఎందుకు ఉంచాను అనేది. ఇలాగ మంచిగా ఉడకాలి. ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. దాంతోపాటు నేను ఇక్కడ 3 స్పూన్స్ అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి, టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే కొంచెం కర్డ్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది మంచిగా ఉడకాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు మంచిగా ఉడకనివ్వండి. చూస్తున్నారా ఇక్కడ కొంచెం సపరేట్ అవుతుంది స్లోగా. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి రైస్ అనేది, దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. కొంచెంగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వనివ్వండి, ఒక చోటనే వేసేసుకోకుండా నేను వీడియో చూపిస్తున్నట్టుగా మంచిగా సర్దుకోవాలన్నమాట. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఒక లేయర్ వేసాను. ఇందాక మనం మటన్ కర్రీలో గ్రేవీ కొంచెం ఉంచాం కదండి, దాంట్లో కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని వీడియో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అనేది అంటే గ్రేవీగా అనిపిస్తుంది, కర్రీ అనేది కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఒక చోటనే తెల్లగా కనిపించుకోకుండా మొత్తం ఈవెన్గా మనకి కనిపిస్తుంది అనమాట, కర్రీ అంతా కలుస్తుంది. అందుకని ఇలా చేస్తానండి. ఇప్పుడు తర్వాత మనం నెక్స్ట్ లేయర్ అంతా కూడా ఇలా వేసేసుకొని ఇప్పుడు కూడా మనం ఇంకా మిగతా ఉన్నది కూడా దీని చుట్టూరు వేసేసుకొని దీని మీద కొంచెం నేనైతే ముందుగానే రెడీ చేసుకున్న ఎగ్స్ కూడా దీంట్లో అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాను అంటే కొంచెం నాకు ఇష్టం అండి దీంట్లో పెట్టుకుని, బిర్యానీలో ఉండే ఎగ్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వేసుకున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన వేసుకుని, మీరు నచ్చితే గీ కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయలేదు, నాకు చెప్పాను కదా నాకు అంత ఫ్లేవర్ అనేది అంత ఇష్టం ఉండదు అని చెప్పేసి. ఈ మధ్య కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా వేయలేదు. ఇలాగ మంచిగా ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకోండి, ఇంకో 10 మినిట్స్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. గాలి వెళ్ళకుండా చూసుకోండి. ఇలాగ మంచిగా ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ అలాగ దమ్ముకి పెట్టేసి తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. ప్రతి లేయర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట, అంటే మొత్తం అంతా కలుస్తుందండి. అందుకని చెప్పేసి నేను మధ్యలో కూడా ఆ గ్రేవీ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈవెన్గా మొత్తం అంతా మంచిగా కలిసి టేస్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అనేది. దీని మీద ఆనియన్స్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. నాకు ఇష్టమైన అన్నీ కూడా పెట్టుకొని మంచిగా తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా సింపుల్గా చేశానండి, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ అనేది చాలా సింపుల్ అనమాట. నాకు కూడా అంత తొందరగా వచ్చేది కాదు, కానీ నేను ఉండి కొలిది నాకు చాలా సింపుల్ అయిపోయిందండి. నాకు ఇదే అలవాటైంది మిగతా అన్నిటికన్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.